యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూస్తే క్రీస్తు ప్రభు శిలువపై ఉండి మూడో మాటగా ఇలా పలుకుతూ ఉన్నారు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు శిలువలో పలికిన మిగిలిన 6 మాటలు ఈ మాటతో పోల్చి చూస్తే చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన మాట కాబట్టే క్రీస్తు ప్రభు ఆఖరి నిమిషంలో శిలువలో ప్రాణత్యాగం చేసే సమయంలో కూడా తన తల్లి అయిన మరియ తల్లిని మర్చిపోకుండా తన తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే యోహాను గారు చాలా ప్రత్యేకంగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ వచనాన్ని గ్రంథస్థం చేశారు. క్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతూ క్రిందకు చూసినప్పుడు శిలువ కింద మరియ తల్లి కనిపిస్తూ ఉన్నారు. ఒక్కగాని ఒక కుమారుడు, ఆ ఒక్క కుమారుడు కూడా శిలువలో బలి కాబోతున్నాడు అని గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా మరియ తల్లి ఏడుస్తూ కనిపించారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభు మౌనంగా ఉండవచ్చు కదా, ఎందుకంటే దేవుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి అమ్మ, నీకు నాకు ఇంకా ఏ సంబంధము లేదు, నీవు నన్ను ఈ భూలోకానికి తీసుకురావడం వరకే నీ పాత్ర అని దేవుడు మూడో మాటగా చెప్పు ఉండొచ్చు కదా. కానీ అలా ఎందుకు చెప్పలేదు అని అంటే, కానీ పెంచిన ఆ ప్రేమ బంధం ఆయనకు జ్ఞాపకం వచ్చింది. కష్టాలలో శ్రమల్లో తోడుగా నిలిచిన ఆ తల్లి ప్రేమ ఆయనకు గుర్తొచ్చింది. శరీర రక్తాలు పంచి నర రూపంలో ఈ భూలోకానికి తీసుకొచ్చిన తన తల్లిని దేవుడు ఒంటరిగా వదలలేకపోయాడు. తను ఎంతో ప్రేమించే శిష్యుడైన యోహాను గారిని పిలిచి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటూ మరియ తల్లి బాధ్యతను యోహాను గారి చేతుల్లో పెట్టి, అలాగే క్రీస్తు ప్రభును విశ్వసించే ప్రతి క్రైస్తవుడు అంటే యోహాను గారి స్థానంలో ఉన్న మనందరి బాధ్యతను మరియ తల్లి చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. దేవుడు ఈ భూలోకంలో ఉన్న భౌతిక శారీరక సంబంధాలను ఈ భూలోకంలోనే వదిలి పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి మరియ తల్లితో ఉన్న ఆ బంధాన్ని కూడా దేవుడు ఈ భూలోకంలోనే విడిచిపెట్టేస్తున్నారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు మరియ తల్లి బాధ్యతలను అప్పగించి, మరియ తల్లికి మన బాధ్యతను అప్పగించి, శిలువ బలి ద్వారా స్థాపించిన నూతన సంఘానికి మరియ తల్లిని మొదటి సభ్యురాలుగాను, యోహాను గారిని మొదటి సభ్యుడిగా ప్రభువే శిలువపై ఉండి ప్రకటించినట్లు యోహాను సువార్తలో మనకు కనిపిస్తూ ఉంది. క్రీస్తు ప్రభు శిలువ మరణం తర్వాత మరియ తల్లి క్రైస్తవ సంఘంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. శిలువ కింద మరియ తల్లి నేర్చుకున్న ఆ గొప్ప పాఠమే తర్వాత క్రైస్తవ సంఘంలో ఆమెను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగాను ఆధ్యాత్మిక తల్లిగా నిలబెట్టాయి. యోహాను గారు క్రైస్తవ సంఘంలో ఉన్న వారందరికీ ప్రతినిధి అయితే, మరియ తల్లి క్రీస్తు ప్రభుని విశ్వసించి అనుసరించే వారందరికీ ఆధ్యాత్మిక తల్లిగా బాధ్యతలు తీసుకున్నారు. దేవుడు మరియ తల్లి దగ్గరకు గాబ్రియేలు దూతను పంపించి మంగళవార్త వినిపించినప్పుడు, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ చిత్తం చొప్పున జరుగునుగాక అని తల వంచి సమ్మతి తెలిపారు మరియ తల్లి. ఆ సమ్మతి వల్లనే ఈ రోజు మనందరికీ ఇంత గొప్ప రక్షణ భాగ్యం దొరికింది. కాబట్టి ఇది కేవలం మరియ తల్లి కారణంగానే మనందరం కూడా రక్షించబడ్డాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనందరము రక్షించబడ్డాము అంటే అది కేవలం మరియ తల్లి సమ్మతి ద్వారానే జరిగింది.